Telugu cinema in last era and will be eternal just like his name, is celebrating his birthday today. Yes, we are talking about Chiranjeevi. Here's wishing the megastar a happy birthday. Konidala Sivasankara Varaprasad was born in Mogaltur. After graduating in commerce, Chiranjeevi moved to Chennai and joined the Madras Film Institute in 1976 to pursue a career in acting. Punadi Rallu marked the foundation of Chiru's film career. Chiranjeevi acted in a lot of message-oriented films. He strives for the villagers in Indra movie, for the nation in Stalin and for the society in Tagore. వయసు పైబడ్డ కన్నతల్లి కళ్ళ ముందు చనిపోతుంటే కాలధర్మం అని తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి కన్నతల్లులను ఎందరో కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధంతరంగా చనిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్లతో సమానం. ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్లలో ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం. మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్ భవిష్యత్ బిల్ గేట్స్ మన దేశం వదిలి పరాయి దేశాలకు వలస పోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్లు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగడుగున లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్కు లంచం, తినే బ్రెడ్కు లంచం, ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. Chiranjeevi also has devotional movies to his credit, like Sri Manjunatha. భిక్షాందేహి అంటున్నా పట్టిడను పెట్టేవాడే కనపడటం లేదు. స్వామి, నానేమి అడక్కయ్యా, అసలు ఆకలి అగ్నిగుండలా మండిపోతుంది. దయచేసి మా ఇంటికి అతిథిగా దయచేయండి. చాలా సంతోషం. అయితే మేము అతిథిగా వచ్చి భోంచేయడం అంటే మాటలు కాదు, మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటికి తగ్గట్టుగా నువ్వు నడుచుకోవాలి. అదేమిటి ఇదేమిటో ఎదురు ప్రశ్నలు వేయడానికి వీల్లేదు, ఎందుకంటే మా పద్ధతులు మావి. Movies like Gang Leader reflect a dynamic Chiru, who again is fighting against the evil. నా సంపదకి మీ దరిద్రానికి 100 ఆమళ్ల దూరం ఉందని తెలిసి కూడా ఏరి కోరి మీ సంబంధం కోసం ఎందుకు వచ్చానో తెలుసా? మీ అన్నయ్య కలెక్టర్ అవుతున్నాడని తెలుసు. కలెక్టర్ అల్లుడు చేతిలో ఉంటే అడ్డు ఆపు లేకుండా నేరాలు సాగించుకోవచ్చు అనే నీ నీచ బుద్ధి నాకు బాగా తెలుసు. నేనెంత నీచునో నీకు అర్థమైందిగా. ఇప్పుడు నువ్వు ఈ సంబంధానికి అడ్డుపడ్డావనుకో, ఏం చేస్తావు? నేను ఈరోజే జైలు నుంచి వచ్చాను. అవసరమైతే పెద్ద నేరం చేసి మళ్ళీ జైలుకి వెళ్ళటానికి రెడీ. చూడు బాబు, ఎవరైనా కలెక్టర్ అయ్యే ముందు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసి పోలీస్ రిపోర్ట్ పంపాలి. చూడు, ఇది మీ అన్నయ్య గురించి ఎంక్వైరీ చేసి నన్ను రిపోర్ట్ పంపమని గవర్నమెంట్ నాకు రాసిన లెటర్. నువ్వు చెయ్యి నేరం మీద వేసుకుని మీ అన్నయ్యని ఆ డబ్బుతో చదివించావని నేను ఎంక్వైరీలో తెలుసుకున్నాను. మీది చాగమూర్తుల ఫ్యామిలీ అని రాశాననుకో, మీ అన్నయ్య కలెక్టర్ అవుతాడు. కాదు నేరస్తుల ఫ్యామిలీ అని రాశాననుకో, బిల్ కలెక్టర్ కూడా కాడు. మరి మీ అన్నయ్య కలెక్టర్ కావాలనుకుంటావో ఇంకేం కావాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో. నేను వస్తాను, లోపల నా కోసం ఎదురు చూస్తుంటాను. బాయ్. In his films, he portrayed a Mutta Mestri, Apad Bandhavudu, a great friend in Sneham Kosam, extraordinary human being in Shankar Dada MBBS, a symbol of hard work and success in Swayam Krishi. Chukkalara, chupullara, ekkadamma javidi.
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికి వెళ్ళనివ్వరా వెన్నెలింటికి విన్నవించరా విండి మింటికి జో జో లాలి జో జో లాలి జో జో లాలి జో జో లాలి. He founded the Chiranjeevi Charitable Trust, which includes Chiranjeevi Blood and Eye Banks. Chiranjeevi received the Padma Bhushan in 2006. He was awarded an honorary doctorate by Andhra University. He is a 10-time winner of Filmfare Award South and 4 times winner of Nandi Awards. Join us in wishing megastar Chiranjeevi a happy 60th birthday.